నూనె చింతకాయ. దీనిలోకి ముందుగా పచ్చిమిర్చీలను మంచిగా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత తొడిమలు తీసేసి పచ్చిమిర్చీలను నిలువుగా ఘాటు పెట్టి 2 ముక్కలు చేసుకోవాలి. పచ్చి చింతకాయ చెక్కు తీసి నిలువున కోసి అందులో ఉన్న గింజలు తీసివేయాలి. దీంట్లోకి 4 ఎల్లిగడ్డలు, 2 స్పూన్ల మెంతులు, 1 స్పూన్ జీలకర్ర మెంతులు వేయించుకొని పొడి చేసుకోవాలి. ఎల్లిగడ్డలు పచ్చగా నూరుకోవాలి. ముందుగా గిన్నెలో నూనె పోసుకొని నూనె వేడయ్యాక అందులో పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసి గిన్నె మీద మూత వేసి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఉప్పు వేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి. ఈ పచ్చడి సన్నని మంట మీదనే వండాలి. మ్యాక్సిమం ఈ పచ్చడి మొత్తం మూత వేసి వండాలి. దీన్ని ఆవిరి పచ్చడిలో పడ్డా కూడా పచ్చడి ఏం పాడవ్వదు. ఒక 5 నిమిషాల తర్వాత వెల్లుల్లి పేస్ట్ అందులో కలుపుకోవాలి. పచ్చిమిర్చి సగం ఉడికాక అందులోనే పచ్చి చింతకాయ వేసుకొని మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలి. చింతకాయను చూస్తే చింతకాయ ఉడికిందో లేదో మనకు తెలిసిపోతుంది. చింతకాయ మగ్గాక చింతకాయను మంచిగా పచ్చిమిర్చిలో మంచిగా కలుపుకోవాలి. ఇలా స్పూన్తో ప్రెస్ చేసినా మనకు చింతకాయ ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఈ పచ్చడిని సన్నని మంట మీదనే మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ పచ్చడికి నూనె కొంచెం మంచిగానే పడుతుంది. చింతకాయ చెక్కు తీసి గింజ తీసి దాని వెయిట్ ఎంత ఉందో చూసుకోవాలి. దాని వెయిట్కి 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. కరివేపాకు పచ్చిమిర్చితో పాటే వేయాలి. నేను ముందుగా వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసాను. దించడానికి 2-3 నిమిషాల ముందు జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. చింతకాయ ఇలా మెత్తగా ఉడకాలి. మనం ఈ పచ్చడి తయారు చేసుకునేటప్పుడు పచ్చడిలో నీళ్ళ తడి లేకుండా చూసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఇలా మెత్తగా ఉడకాలి. ఇలా నూనె తేలుతుందంటే మనకు పచ్చడి రెడీ అయినట్టే. చల్లారినాక నూనె ఇలా పైకి తేలుతుంది. చల్లారిన తర్వాత ఈ పచ్చడిని గాజు సీసాలో తీసి స్టోర్ చేసుకోవాలి. ఇది దగ్గర 20 రోజుల వరకు కూడా పాడవకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. ఈ పచ్చడి పచ్చి చింతకాయల సీజన్లోనే చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అందువల్ల మీరు కూడా ఈ పచ్చడి చేసి తిని ఈ పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.